ఆపత్కాలమున అతడు యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమములు జరిగించెను. అట్లు చేసిన వాడు యాహాజు రాజే. ఇట్లా ఒకదాని వెనకాల శ్రమ, ఒకదాని వెనకాల కష్టాలు వస్తుంటే, శ్రమ వెనకాల శ్రమలు వస్తుంటేనంట ఇంకా ఎక్కువగా అతిక్రమములు చేశాడంట. కొంతమంది అంతే, అనారోగ్యం వచ్చింది అనుకోండి, జబ్బులు వచ్చి కష్టాలు వచ్చి అనుకోండి, ఇక ఫుల్గా తాగేస్తారు, ఇంకా దుర్మార్గంగా ప్రవర్తిద్దాం అనుకుంటారు. ఈ ఆహాజు పరిస్థితి అటువంటిదే. శ్రమల్లో, కష్టాల్లో మరి ఎక్కువగా దేవునికి విరోధమైన పనులు చేస్తున్నావా? లేకపోతే శ్రమల్లో, కష్టాల్లో ఇకనైనా దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం, ఇకనైనా సరి చేసుకొని పొరపాట్లు లేకుండా భక్తి యథార్థంగా చేద్దాం, ప్రార్థనకి ఆలస్యంగా వెళ్ళకుండా సమయానికి వెళ్దాం. ఇప్పటికే ఉపవాసాలు ఉండక చాలా దినాలు అయిపోయింది. ఇప్పటికే దేవుని సన్నిధిలో మనం నీతిగా బ్రతకలేదు. ఇకనైనా మనం సరి చేసుకుందాం. శ్రమలో, కష్టాలు ఇలాగ అనుకుంటామా? లేకపోతే హే ఇక దేవుడు లేడు, ప్రార్థన బంద్ చేయి, మందిరం మూసేయండి, మందిరం ఆపేయండి, ప్రార్థనకి నేను చేయను, కొంతమంది చెప్పే మాటలు, ప్రార్థనకి నేను చేయను. ఇతడు చేసిన పని అది. చివరికి ఇతని గురించి రాయబడింది కదా, ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి యెరూషలేము పట్టణమందు పాతి పెట్టబడిన గాని ఇశ్రాయేలీయుల రాజుల సమాధులకు అతడు తేబడలేదు. ఆహాజు చనిపోయాడు. తర్వాత దేవుని పిల్లరా, అతని జీవితం చూడండి ఎటువంటి జీవితము. ఇప్పుడున్న ప్రజల కాలంలో కూడా కొంతమంది విశ్వాసులు అట్లాగే ఉన్నారు, కొంతమంది భక్తులు అట్లాగే ఉన్నారు. శ్రమలలో, కష్టాల్లో దేవుడు మాకేం చేశాడని దుర్మార్గంగా బ్రతికేవాళ్ళు. బాగున్నప్పుడు దేవుని మాట విన్నవాళ్ళు కాదు, వాళ్ళు దేవునికి ఇష్టంగా నడిచిన వాళ్ళు కాదు, దేవుని సన్నిధిలో లోపం లేకుండా బ్రతికిన వాళ్ళు కాదు. శ్రమ వచ్చినప్పుడు మటుకి దేవుడే మాకు ఈ కష్టాలు పెడుతున్నాడు, దేవుడే మాకు ఏ మేలు చేయలేదని చెప్పి పలికి ఇంకా దేవునికి విరోధంగా బ్రతికి, దేవునికి విరోధమైనవి చేసి నష్టపోయి శాపగ్రస్తులైన ఆహాజు లాంటి వారు ఎవరైనా మనలో ఉన్నారా?